అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని వాక్యాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుందామని అంటున్నానంటే, ఇంతకుముందు నేను మీతో ప్రస్తావించినట్లు నేను చెప్పే సంగతులన్నీ మీలో చాలామందికి తెలుసు. అనేక మంది దైవదాసులు, అనుభవజ్ఞులైన పెద్దలు, ఎన్నోసార్లు బైబిలును చదివినటువంటి వారికి ఈ సంగతులన్నీ విదితమే. అయినప్పటికీ మరోసారి వాటిని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా అందులో ఉన్న సంగతులను గ్రహించడం సాధ్యమవుతుంది కనుక మరోసారి మనం ధ్యానం చేస్తున్నాము. చాలా సందర్భాలలో ప్రజలు కారణం ఏదైనప్పటికీ కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు మన తెలివి తక్కువతనం కూడా దానికి కారణం కావచ్చు. మరి కొన్నిసార్లు వాళ్ళ అసూయ కూడా కొంత కారణం కావచ్చు. ఇతరులు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు దానిని చూడలేని పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. గొప్పదైన అభివృద్ధిని ఏ విధంగా మనం స్వీకరించాలనేది కూడా మనందరం తెలుసుకోవలసిన సంగతి. ఎందుకంటే మనుష్యులుగా పోటీతత్వం ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన ధోరణితో కొన్ని సంగతులను ఆలోచించాలి. అదే సమయంలో అభివృద్ధి చెందాలనే ఒకే ఒక ఆశయంతో దేనిని పెడితే దానిని జరిగించి కూడా ఆ అభివృద్ధిని కాంక్షించటం మంచిది కాదు కదా. దానికంటూ ఒక నిబద్ధత, ఒక పద్ధతి ఉండాలి. ఈరోజు భక్తుడైన యోసేపు జీవితంలో ఆయన చూపించిన ఉన్నత భావ సంప్రదాయం ఏ స్థాయిలో ఉన్నదో ఆ సంగతిని మనందరం పరిశీలన చేద్దాం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిన తరువాత పొరుగు దేశమైన ఇశ్రాయేలు దేశం నుంచి తన కుటుంబ సభ్యులు తన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట ఏం చెబుతున్నాడంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ ఈ రోజున జరుగుతూ ఉన్న పరిస్థితులను చూస్తే మీ ఉద్దేశం నాకు కీడు చెయ్యాలనేదే కానీ దానిని దేవుడు మేలు కొరకు మార్చాడు అనే సంగతిని మీరు గుర్తించండి. అపరాధ భావముతో మునిగిపోయి నా దగ్గర మీరు సిగ్గుపడుతూ వ్యవహరించవలసిన పని లేదు అని ఒక రకమైన భరోసాను కల్పిస్తున్నాడు తన సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు. ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్న యోసేపు. ఇదొక ఉన్నతమైన లక్షణం అన్నమాట. దేవుని ప్రజలు కలిగి ఉండవలసిన ఉన్నత లక్షణం. ఎందుకు యోసేపు ఈ మాట మాట్లాడవలసి వచ్చింది అంటే, 37వ అధ్యాయము 18వ వచనములో తన సోదరులు తనకు జరిగించినదేమిటో అతనికి బాగా తెలుసు. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరముగా నుండి అతనిని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మాట 19వ వచనం. ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదము అని వీళ్ళు భావించారన్నమాట. అప్పుడు యోసేపు వయసు 17 సంవత్సరాలు. ఆ 17 సంవత్సరాల వయసులో తన తండ్రి అయిన యాకోబు అన్నలు మందలు మేపుతున్నారు. వాళ్ళు దోతాను పరిసర ప్రాంతాలలో ఉన్నారు. వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని కొన్ని తాయిలాలు ఇచ్చి ఈ చిన్న కుమారుని పంపించడం జరిగింది. చిన్ననాడు అందరూ కలిసి పెరిగేటప్పుడు ఆ మిగిలిన 11 మందికి పెద్దగా కలలు వచ్చేవి కాదు. వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు కాదేమో కానీ యోసేపుకు మాత్రం ప్రత్యేకమైన కలలు వచ్చేవి. ఆ కలలు రకరకాలుగా ఉండేవి. వాటిని తన సోదరులతోనూ తల్లిదండ్రులతోనూ పంచుకున్నప్పుడు వారు కొంచెం ఈర్ష్యపడ్డారన్నమాట. అంటే నువ్వు రాబోయే రోజుల్లో రాజు అవుతావు, మేము నీకు దాసులం అవుతామా, ఏం కలలో ఏం లోకం అన్నట్లుగా వాళ్ళు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. యాకోబు కూడా ఆ విషయంలో కొంత అసహనానికి గురయ్యాడు అనుకోండి. ఏదేమైనప్పటికీ తనకు దేవుడిచ్చిన కలలు లేదా దర్శనాలను నిర్మలమైన మనస్సులో నుంచి తన కుటుంబ సభ్యులే కదా అని చెప్పాడు. దానిని వారు మరో రీతిలో అర్థం చేసుకున్నారు. ఇంకొక కారణం ఏంటంటే, తన అన్నలు రకరకాలైన దైవ విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ సంగతులన్నిటినీ తల్లిదండ్రులకు తెలియజేసేవాడు యోసేపు. పలానా అన్నయ్య పలానా పని చేస్తున్నాడు,
అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు వారిపైన కోపగించుకునేవారు. ఈ విషయంలో యోసేపుకు ముందు పుట్టినటువంటి వాళ్ళందరూ యోసేపు మీద కక్ష కట్టారన్నమాట. వీడున్నంతకాలం మనకు సుఖం లేదు, మనం చేసే ప్రతి పనిని మన తండ్రి గారికి చెబుతున్నాడు, తల్లి గారికి చెబుతున్నాడు, వాళ్ళేమో మనలను గద్దిస్తున్నారు, కనుక ఇతడిని మనం వదిలించుకుంటే బాగుంటుంది అనే భావనతో ఆవేశంతో వాళ్ళు నిండిపోయారు. ఇది సరి అయిన పద్ధతి కాదు కదా. తన సోదరుడు చిన్న వయసులో ఉన్నవాడు, వాళ్ళు చేసే తప్పుడు పనులను తల్లిదండ్రులకు చేరవేసినప్పుడు ఆయన గద్దిస్తున్నాడు. వాటిని మనం మానేస్తే బాగుంటుంది, మంచి పనులు కాదు కదా అని వాళ్ళు అనుకుంటే బాగుండేది. లేదా దేవుడిచ్చిన దర్శనాలు చెప్పినప్పుడు, కళలు చెప్పినప్పుడు ఏదోలే దేవుడేదో ఈ బిడ్డను దర్శిస్తున్నాడు, చిన్నవాడైనప్పటికీ దేవుడు ఇతనిని దర్శిస్తున్నాడని అర్థం చేసుకుంటే సరిపోయేది. అసూయతో స్పందించి చివరకు యోసేపు ప్రాణం తీయటానికి కూడా వెనుకాడని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరో ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళు, ఒక ఇంట్లో పుట్టిన అన్నదమ్ములు అన్నమాట, రక్త సంబంధీకులు. వీళ్ళు ఒక సోదరుని పట్ల ఈ విధంగా ఆలోచించటం ఎంత దుర్మార్గమైన వైఖరి అండి. ఈ రోజుల్లోనైనా ఆ రోజుల్లోనైనా అర్థం లేనటువంటి ఆలోచనలతో, అర్థం లేనటువంటి భావాలతో కుటుంబ సభ్యులకే ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నారు. అసూయ చేత స్పందిస్తున్నారు కదా. ఎంతసేపు నేనే బాగుండాలి, ఎంతసేపు నేనే గైరుగా ఉండాలి, ప్రక్కవాడు, నా తోటి సోదరుడు, నా కుటుంబ సభ్యుడు ఎలా ఉన్నా పర్వాలేదు అనే ధోరణితో అలవి మీరిన స్వార్థంలో బ్రతికేస్తూ తమను తాము సమర్థించుకుంటూ ఉన్నవాళ్ళు ఎంతమంది లేరండి. ఆ 11 మందిలో ఎవరో ఒకళ్ళు అదేమిట్లేరా మన తోటి సోదరుడు, మనందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం, వాడేదో తెలుసో తెలియకో మాట్లాడుంటాడు అని సమర్థించేవాడు ఒక్కడు కూడా లేడు కదా. పనికిరాని సంగతులలో అందరూ ఏకమయ్యి పనికొచ్చే సంగతులలో ఎవరికి వారేనన్నట్లుగా వ్యవహరించే ధోరణి ఆ రోజైనా ఈ రోజైనా కనబడుతూనే ఉంది కదా. అర్థం లేని సంగతులలోనేమో ఓ అద్భుతమైన ఐకమత్యమా, అర్థవంతమైన సంగతుల దగ్గరకు వచ్చేసరికి అసలు ఎవ్వరో దేనికి కలిసిరాని ధోరణియా, ఏమిటిదంతాను? దేవుని ప్రజలారా, ఒక నిబద్ధత కలిగిన క్రైస్తవుడు, ఒక నిబద్ధత కలిగిన సేవకుని ధోరణి ఎప్పుడూ కూడా వేరుగా ఉంటుందండి. అర్థం లేని సంగతులను భుజానేసుకోవటం, అర్థవంతమైన సంగతులకు దూరంగా ఉండటం కాదు. దేవుడిచ్చిన దర్శనం ఏమిటో, దేవుడిచ్చిన భారం ఏమిటో, దేవుడిచ్చిన ఆ ఆలోచన ఏ విధంగా ఉండాలో, దానిని ఏ విధంగా ప్రజలకు తెలియచేయాలో ఒక నిజాయితీ కలిగిన సేవకుడు మాత్రమే జరిగించగలడు. ఒక నిజాయితీతో భక్తి చేసే భక్తులు మాత్రమే జరిగించగలరండి. 17 సంవత్సరాల చిన్న వయసులో తండ్రి చేత పంపించబడిన యోసేపు అన్నల యోగక్షేమాలను తెలుసుకోవటానికి ఏదో కొద్ది తాయిలాలను తీసుకుని వెళుతూ ఉంటే, అదుగో కలలు గనేవాడు వస్తున్నాడు, వాణ్ణి చంపి ఈ గుంటలో పడవేసి అతని పై వస్త్రాన్ని రక్తముతో తడిపి, ఏదో ఒక గొర్రెనో మేకనో చంపి రక్తంతో తడిపి వన్యమృగాలు నువ్వు బహుగా ప్రేమించే యోసేపును తినివేశాయని మన తండ్రి గారితో చెప్పి ఆయనను ఒప్పిద్దాము అని భావించారు. అయితే పెద్దవాడైన రూబేను సహాయముతో యోసేపు కొంత తప్పించబడ్డాడు. ఎందుకంటే రూబేను యోసేపును కాపాడాలి, తండ్రికి మరలా తిరిగి అప్పగించాలనే భావన కలిగినటువంటి వాడు. అందుకని చంపేద్దాము అనుకుంటే అది మంచిది కాదని చెప్పి నీళ్లు లేని గుంటలో పడవేయటం, ఆ తర్వాత వర్తకులైన ఇష్మాయేలీయులకు ఆయనను అమ్మివేయటం జరిగింది. ఇది యోసేపు 17 సంవత్సరాల వయసులో జరిగింది. ఇంతకుముందు మనం చదువుకున్న లేఖనం 50వ అధ్యాయము ఆదికాండము 20వ వచనము, అప్పటికి యోసేపు వయస్సు 30 సంవత్సరాలు. అంటే 13 సంవత్సరాల తర్వాత ఆ సంభాషణ జరిగిందనమాట. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు ప్రజలందరికీ మేలు కలిగేటట్లుగా దానిని మార్పు చేశాడు అన్నయ్యలు. మీరు నాకు చేసిన దానిని బట్టి మీరేమీ అనుకోమాకండి అని వారిని ఒక రకంగా ఓదారుస్తున్నాడు అన్నమాట. ఇది నిజమైన ఓదార్పు. దేవుని ప్రజలారా, చాలా సందర్భాలలో కొన్నిసార్లు ఎవరో నాకు కష్టం కలిగించారు, ఎవరో నాకు నష్టం కలిగించారని అనుకుంటాం మనం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం వాళ్ళకి కష్టం కలిగించామని అనుకుంటున్నారు. ఎంతసేపు
నేను ఎవరో నాకు నష్టం కలిగించారని అనుకోవటం, మీరు మా కుటుంబ సభ్యులే నష్టం కలిగించారని అనుకోవటం కొంతవరకు కొన్నిసార్లు సరి అయినదే కానీ, ఆయా సందర్భాలలో తెలిసి తెలియక ఒకరికి ఒకరు పరస్పరము కొన్ని నష్టాలు కావాలని కాకపోయినా ఏదో ఒక విధమైన భావనతోనో స్వార్థాభిలాషతోనో రేపబడి ఇలాంటి వాటిని పరస్పరం జరిగించుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు కదా. వాటిని ఏ విధంగా సవరించుకుంటున్నామనేదే ప్రధాన అంశం. ఎందుకంటే మనుషులు అన్న తర్వాత తెలిసి కానీ తెలియక కానీ కొన్నిసార్లు ఆవేశంలో కానీ అనాలోచనలో కానీ అపార్థంలో కానీ కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు అదే భావనలో ఉండి నేను చేసేదంతా సరి అయినది, నేను ఎవరి మాట విననక్కర్లేదు, నాకు అన్ని సంగతులు తెలుసు, దేవుడే నాకు నేరుగా మాట్లాడుతున్నాడు, దేవుడే నాకు దర్శనమిస్తున్నాడు, ఇలాంటి ప్రభావములో కొన్నిసార్లు కొన్ని సామాన్యమైన వాస్తవాలకు దూరంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన సంగతి, ప్రజలు కీడును ఉద్దేశిస్తే దేవుడు మేలును ఉద్దేశించాడు. ఆ సంగతిని తెలుసుకున్న యోసేపు బహు నిబద్ధతతో వ్యవహరించాడు. దేవుని ప్రజలారా, మీలో ఎవరికైనా పలానా వాళ్ళు మమ్మల్ని మోసం చేశారండి, మా ఆస్తి కొట్టేశారు, మా నాన్నగారు అమాయకుడండి, మా అమ్మ అమాయకురాలండి, మా కుటుంబ సభ్యులే పొలాన్ని రాయించుకున్నారండి, వేలుముద్ర వేయించుకున్నారండి, ఆ విషయంలో మాకు చాలా బాధగా ఉందండి అని ఎన్నో కుటుంబాల వారు వాళ్ళ కుటుంబాలలో జరిగినటువంటి ఈ దుర్మార్గమైన వ్యవహారాల పట్ల ఆవేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, గుర్తొచ్చినప్పుడు చాలా బాధపడుతున్నారు. అది చాలా తప్పు కదా. అమాయకులైనటువంటి వారిని ఆదరించవలసిన వాళ్ళు, ఇంట్లో కాస్త తెలివిగలిగినటువంటి వాళ్ళు, తెలివిగలిగిన అన్నయ్యో, తెలివిగలిగిన తమ్ముడో, తెలివిగలిగిన అక్కయ్యో, చెల్లో, ఇది పద్ధతి కాదు, ఇది ధర్మం కాదు, దేవుడు చూస్తున్నాడు, ఇలా చేయకూడదు, అవసరమైతే ₹1 కాస్త అమాయకంగా ఉన్న వాళ్ళకి మనం పంచాలి, కానీ ఇలా చేయటం మంచిది కాదని ఏ ఒక్కరూ మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండాను రూపాయికే ప్రాధాన్యతనిచ్చి బంధాలను బాంధవ్యాలను తెంచివేసే మనుషులు ఉన్నారే, వాళ్ళను కుటుంబ సభ్యులుగా భావించే వాళ్ళ మంచితనం. ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులని ఏనాడు అనుకోలేదు, తోడబుట్టిన వాళ్ళని ఏనాడు అనుకోలేదు. నాకు కావలసింది ఆ కుంటో సెంటోననే భావనతోనే స్పందించారు. వాళ్ళు ఎంత సంపాదించినా, ఎంత కోటీశ్వరులైనా, విదేశాలలో ఎంత గొప్ప సొమ్ములు ఉన్నప్పటికీ మా తమ్ముడు ఏదో చదువుకోలేదు, వాడు ఇంటి పట్టునే ఉండిపోయాడు, మేమంటే కాస్త చదువుకున్నాము, మేము పుట్టిన రోజుల్లో మా నాన్నగారికి కాస్త చేతిలో సొమ్ములు ఉన్నందున నన్ను అక్కయ్యని తమ్ముడిని చదివించాడు, చిన్న తమ్ముడి దగ్గరకు వచ్చేసరికి, చిన్న చెల్లి దగ్గరకు వచ్చేసరికి సొమ్ములన్నీ అయిపోయినందున వాళ్ళు 10వ తరగతితోనో లేకపోతే ఇంకా కాస్త దిగువనో ఆగిపోయారు. వాళ్ళు ఎంతో కష్టజీవులుగా ఉన్నారు. దేవుడు మమ్మలను గొప్పగా ఆశీర్వదించాడు, మా పిల్లలు కూడా మాకంటే గొప్పగా ఆర్థిక దీవెనలు పొందుతున్నారు. ఇదిగో ఈ కుగ్రామానికి వచ్చి ఈ ఇళ్ల స్థలము, ఈ వాములు దొడ్డి, వీటన్నిటినీ మేము తీసుకోవటం ఏమిటి, తమ్ముడు నువ్వే తీసుకో, చెల్లి నువ్వే తీసుకో అనే సహృదయంతో ఎంతమంది స్పందిస్తున్నారండి. మీ అన్నయ్య ఊరుకోవట్లేదని వదిని చెబుతుంది, మీ బావయ్య ఊరుకోవట్లేదని అక్క చెబుతుంది, అసలు పిల్లలు ఊరుకోవట్లేదు, నాయనమ్మ వస్తువులు కావాలంటున్నారు, తాతగారి పొలం కావాలంటున్నారు అని చెబుతారు. తాతగారి పొలం కావాలని కోరుకోవటం తప్పని నేను అనట్లేదు, కానీ ఆ తాతగారి పొలమో స్థలమో ఆ కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉంటుంది. దేవుడు మాకు సమృద్ధినిచ్చాడు, పర్వాలేదు అన్నయ్య, పర్వాలేదు తమ్ముడు, మీ దగ్గరే ఉంచుకోమనే సహృదయం లేకుండాను గోళ్ళోడగొట్టి వసూలు చేసి గోలగోల చేసి ఊరంతా అల్లరి చేసి ఫలానా వాళ్ళు పంచుకుంటున్నారని ఊరంతా తెలిసేటట్లుగా విచిత్రంగా వెర్రిగా వ్యవహారం చేసి పెద్ద పెద్ద కేకలేసి ఏడుపులు మొత్తుకోళ్లతో భోజనాలు చేయకుండా పంపకాలు జరిగిన తర్వాత ఆ ఊరి నుంచి, ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. రక్త సంబంధాల విలువ తెలియనటువంటి వాళ్ళండి వీళ్ళందరూ ఒకప్పుడు కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ఒకే తల్లిదండ్రులకు పుట్టినప్పటికీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత రకరకాలైన భావాలతో మార్చబడి స్వార్థమే ప్రధానమై ఆత్మీయతకు, అనురాగానికి, మంచితనానికి ఏ విధమైన అవకాశం లేకుండా నా జీవితానికి సొమ్ములే ప్రధానమన్నట్లుగా జీవించి అసూయతోనూ ఈర్ష్యతోనూ స్పందించే కుటుంబాలలో ఆధ్యాత్మికత ఎక్కడుంటుంది, ఆత్మీయత ఎక్కడుంటుంది?
11 మంది సోదరులు ఒకే ఒక్క సోదరుడైన యోసేపును ఇబ్బంది పెట్టి దాదాపు మరణానికి అప్పగిస్తే రూబేను అడ్డుకుని ఆ తమ్ముడిని సంపొద్దురా అని ఏదో కాస్త మాట సాయం చేస్తే బ్రతికినటువంటి యోసేపు ఆనాటి ప్రపంచానికి అన్నం పెట్టాడు. బిక్కుబిక్కుమంటూ భయం భయంగా తమ్ముడు ముందు చేతులు కట్టుకుని, ఒకప్పుడు నీకు అన్యాయం చేశాంరా, ఒకప్పుడు నిన్ను చంపాలని చూశాం, నువ్వు చనిపోయావని నాన్నగారికి అబద్ధం చెప్పి రక్తములో తడిపిన నీ పై అంగీని చూపిస్తే ఆయన ఇప్పటికీ ఏడుస్తున్నాడు. మేము చేసినటువంటి దోషం 13 సంవత్సరాల నాడు మేము చేసినటువంటి దోషం మమ్మల్ని వెంటాడుతోంది. నువ్వు ప్రేమతో స్పందించి మాకు అన్నం పెడుతున్నావు, మమ్మలను కుశల ప్రశ్నలు అడుగుతున్నావు, ఐగుప్తు కారాగారంలో మమ్మలను బంధించకుండా సహోదర ప్రేమను పంచుతున్నావని వాళ్ళు చెప్పకనే మౌనముగా ఉండి చేతులు కట్టుకుని సిగ్గుతో తల వంచుకొని ఉన్నప్పుడు యోసేపు అద్భుతంగా తన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇదేంటి నిజమైన క్రైస్తవ ప్రేమ అంటే? అర్థం పర్థం లేకుండా మనం వాళ్ళని పిలిచాం గనక వాళ్ళు మనల్ని పిలుస్తారు, వాళ్ళు మనకు బహుమానాలు ఇచ్చారు కనుక మనం వాళ్ళకు బహుమానాలు ఇస్తాం. ఎందుకంటే మన స్థాయి వారి స్థాయి ఒకే రకంగా ఉన్నది కదా. ఆర్థిక స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి కాదు. ఆర్థిక స్థాయి ఒకే రకంగా ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ మనం తిరగటం, మన చుట్టూ వాళ్ళు తిరగటం తప్ప పేదలైనటువంటి వారు, ఆధ్యాత్మికంగా ధనవంతులైన వారు, ప్రార్థనాపరులైన వారు, యోగ్యులైనటువంటి వారిని గుర్తించడం చేతకాటలేదే. సేవకులకు చేతకాటలేదు, సామాన్యులకు చేతకాటలేదుగా. మన స్థాయిలో ఉన్నటువంటి వారితోనే స్నేహం చేయాలనే భావన కదా. ఏ స్థాయి? ఆర్థిక స్థాయా? ఆధ్యాత్మిక స్థాయా? ఉన్నత భావ సంప్రదాయాలు అనే ఆస్తిని సంపాదించుకున్న వారు ఎక్కడున్నారు? ఆ సేవకులు ఎక్కడున్నారు? ఆ విశ్వాసులు ఎక్కడున్నారు? ఆ కుటుంబాలు ఎక్కడున్నాయి? ఆ ప్రార్థనా పరులు ఎక్కడ? ఆ మంచి మనస్సు కలిగిన వారు ఎక్కడ? వారండి నిజముగా దేవుని ప్రతినిధులుగా ఉండి దేవుని సేవలు జరిగిస్తున్నారు. ఎంత గొప్ప మాట మాట్లాడాడు. మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి కానీ నేటి రోజున జరుగుతున్నట్లు బహుమంది ప్రజలకు దీవెన కలిగించటానికి మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించారు. కాకపోతే పంపించిన విధం విచిత్రముగా ఉన్నది. దేవుడే నాకు సహాయం చేసినందున ఏ పొరపాటు చేయకుండా ఈ 13 సంవత్సరాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా జీవితాన్ని నేను జీవించాను. అన్నయ్యలు, మీరు నాకు కీడు చేసినందుకు భయపడమాకండి, బాధపడమాకండే, నేను తిరిగి ప్రతి కీడును మీకు జరిగించను అని భరోసా ఇచ్చి ఆ క్రీస్తు ప్రేమను చూపించిన యోసేపులో ఉన్న ఆ విశాలమైన హృదయం ఎంత గొప్పదో కదా. ఆయన హృదయ వైశాల్యము ఎంత పెద్దదో కదా. 119వ కీర్తన 71వ వచనములో ఏ విధముగా ఉన్నది? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందుయుండుట నాకు మేలాయను. ఎంత గొప్ప అనుకూలమైన ఆలోచన అండి. ఈ కీర్తనను ఇదే విధంగా ఎవరు రచించారో మనకు తెలియకపోయినా 2-3 రచయితలు రచించారనేది వేద పండితుల అభిప్రాయం. దావీదు కూడా ఇందులో ప్రధానంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఈ మాట బహుశా దావీదు భక్తుని మాటగా మనం భావించవచ్చేమో. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయను. ఎవరన్నా ఈ మాట మాట్లాడతారా? మనకు మేలులు కలిగినప్పుడే కదా సాక్ష్యాలు చెప్పేది. నాకు అదొచ్చింది ఇదొచ్చింది అని దైవ సేవకులు చెప్పించాలనుకునేది కూడా అదే. నేను కట్టడలను నేర్చుకోవటానికి శ్రమలు నాకు దోహదపడ్డాయి. ఎంత గొప్ప ఆలోచన అండి ఇది. 13 సంవత్సరాలు నానా బాధలు పడి, చేయని తప్పుకు 2 ఏళ్ళు జైల్లో పడి, ఆ తర్వాత అద్భుతముగా విడిపించబడి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి యోసేపు ఎంత నిబద్ధతగా మాట్లాడుతున్నాడండి. కొన్నిసార్లు మనల్ని ఎవరో ఏమనకుండానే చాలా అభ్యంతరం కదా, ఆవేశం మనకి. అలా అన్నారండి, ఇలా అన్నారండి, అనకూడదు, ఏదో ఒక మాట జారారు, వచ్చింది అనుకుందాం. అనకూడదు, అయినా వచ్చింది, ఏం చేద్దాం? వాళ్ళు మీ కుటుంబ సభ్యులే, మీ అబ్బాయే, మీ అమ్మాయే, మీ కోడలే, మీ అల్లుడే, మీ మనవడే, మనవరాలే, చెల్లి, అన్న, తమ్ముడు, ఏముంది దానికి? స్వతంత్రంతో
ఏదో ఒక మాట వచ్చింది, రాకూడదు వచ్చింది. దాన్ని పెద్దగా పట్టుకుని ఒక 20 సంవత్సరాలు మాట్లాడుకోకుండా, ఒక 25 సంవత్సరాలు పోట్లాడుకుంటూ వెర్రి జీవితాన్ని జీవించాలని ఎక్కడా లేదండి. ఉన్నది ఒకే ఒక జీవితం. ఈ ఒక్క జీవితాన్ని ఎలా జీవించాలో తెలియక ఈ పనికిమాలిన సంగతుల మధ్యలో పడి నలిగిపోతున్నారు చాలామంది. 2-3 జీవితాలుంటే ఒక జీవితం పోతే పోయింది అనుకోవచ్చు. ఉన్నది ఒకే జీవితం, మంచి చెడు తెలిసేసరికి 25 ఏళ్ళు వచ్చినాయి. ఇంతలో పెళ్ళిళ్ళు చేస్తే పిల్లలు పుట్టుకొచ్చారు, వాళ్ళను సాకటం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేలోపు అన్ని రోగాలు వచ్చి పడ్డాయి. కాస్త జ్ఞానోదయం కలిగే సమయానికి ఇలాంటి వాటినన్నిటినీ పెట్టుకుని జీవితాలను జీవించేది ఏమన్నది చెప్పండి? జీవితాలు ఎంతో మధురమైనవి, విలువైనవండి. ప్రతి చిన్నదానిని పట్టించుకుని సంఘాలు మార్చటం, వాళ్ళతో వీళ్ళతో విభేదించటం, అదేమంటే నేను పట్టుదల కలిగిన మనిషిని అనటం, అదేమంటే నేను మాట పడననటం. అంటే వీళ్ళు మాట పడరో అందరినీ మాట అంటారన్నమాట. ఏంటి మాట పడనిది? ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా తెలిసి కొన్ని, తెలియక కొన్ని, కొన్నిసార్లు తెలివి తక్కువ పనులు, తెలివి తక్కువ నిర్ణయాలు జరుగుతాయి. ఎవరో ఒకళ్ళు మనకు చెప్పాలి. దైవ సేవకులో, తల్లిదండ్రులో, ఉపాధ్యాయులో, గురువులో మనకు చెప్పి ఇది కాదు నాయనా, ఇది కాదమ్మా అని చెప్పాలి. అంతేగాని సర్వపరిపూర్ణులమైనట్లుగా భావించి నాకెవరో ఏమీ చెప్పనక్కర్లేదు, నన్ను అలా అన్నారు ఇలా అన్నారు అంటే మనం చేసినటువంటి పనులు, మాట్లాడిన మాటలు, తత్ఫలితముగా వచ్చినటువంటి సంగతుల వలన వాళ్ళు ఎంతో నష్టపోయినందున ఒక మాట అన్నారు. దానిని పెద్ద ప్రతిబంధకంగా తీసుకుని జీవితాలను దూరం చేసుకోవటం అర్థం లేనిది కదా. నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమనందుయుండుట నాకు మేలాయను. అంటే శ్రమలు నీ కట్టడలను నాకు నేర్పించాయి అంటున్నాడు ఈ రచయిత. ఎంత గొప్ప మాట అండి. మనం ఇలాంటి సాక్ష్యాలు ఎప్పుడు వినం కదా. మనం వినే సాక్ష్యాలు వేరు కదా. నేను దేవుని కట్టడలు నేర్చుకున్నాను, నాకెన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, అయినా దేవుడు నాకెన్నో సంగతులను నేర్పించాడు, ఎన్నో దర్శనాలను ఇచ్చాడు అని అద్భుతమైన ప్రేరణ కలిగే సాక్ష్యాన్ని ఎంతమంది చెబుతారు? చెబితే ఎంతమంది వింటారు? శ్రమలేంటండి బాబు, శ్రమలన్నీ పోవాలని మేము ప్రార్థనా మందిరానికి వస్తుంటే, క్షణములో మాకున్న రోగాలు, నొప్పులు, బాధలు తగ్గిపోవాలి, ఆర్థికంగా సొమ్ములు అపరిమితంగా రావాలని మేము మీ మందిరాలకు వస్తుంటే ఈ గోలేంటండి అన్నట్లుగా అనిపించదు? ఆధ్యాత్మిక ఉన్నత భావాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంగతులు అర్థం అవుతాయండి, సామాన్యులకు అర్థం కావు. అందుకనే యోసేపు అన్నాడు, అన్నయ్యలు మీరు అలా బాధపడమాకండి, దేవుడు మేలు కొరకు ఉద్దేశించి నన్ను మీకంటే ముందుగా ఇక్కడికి పంపించాడు. మీరు కీడు చేయాలన్నమాట నిజమే, కానీ దానిని దేవుడు మేలుగా చేశాడు. అలా మేలుగా చేయటానికి నా శ్రమల కాలంలో దేవునికి నేను నమ్మకంగా ఉన్నాను కనుక దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా ద్వారా మిమ్ములను ఆశీర్వదించాడు అని ధైర్యం చెప్పాడు. అందుకని దేవుని ప్రజలారా, ఒకవేళ ప్రజలు మీకు కీడు చేయని ఉద్దేశిస్తే, మేము కీడులోనే ఉన్నామండి అని మీరు భావిస్తే నిబద్ధతగా నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్ములను దీవిస్తాడు, లేదా మీ పిల్లలను గొప్ప చేస్తాడు, శుభములు కలుగుతాయి. అలాంటి ఆలోచనతో ఏ విధమైన ద్వేషం లేకుండా, ఏ విధమైన కోపం లేకుండా దేవుని నమ్మకంగా సేవించండి. అతి త్వరలో దేవుడు మీకు శుభములను కలిగించి మీ నోటి నిండా నవ్వును ఉంచి మిమ్మలను అద్భుతంగా నడిపిస్తాడు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.